నమస్తే విజయ మేడం. నమస్తే రామ్ సార్. నమస్తే. ఇష్టంతో పెళ్లి చేసుకున్నామా లేదంటే పెద్దలు కుదిర్చిన వివాహమా ఇవన్నీ పక్కన పెడితే పెళ్ళి అయిపోయిన తర్వాత అడ్జస్ట్ అయ్యి ముందుకెళ్దాం అనుకున్నా ఎందుకో ఫోర్స్ఫుల్గా ఉంటున్నామేమో అనిపిస్తూ ఉంది. బలవంతంగా కాపురాలు చేయలేకపోతూ ఉన్నాము, అలానే బయటికి రాలేకపోతున్నామని సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అంటారు? ఒక రిలేషన్లో బలవంతంగా మేము ఉంటున్నాం, ఫోర్స్ఫుల్గా ఉంటున్నాం, బయటికి రాలేక ఏదో ముందుకు తీసుకెళ్తున్నాం లైఫ్ని, ఏ విధంగా చూడొచ్చు విజయ్ గారు? గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. బలవంతంగా అంటే ఇక్కడ రెండు రకాలుగా అనుకోవచ్చు. ఇప్పుడు ఎవరన్నా నిన్ను బలవంతంగా ఉండమంటున్నారా, నువ్వే బలవంతంగా డ్రాగ్ చేసుకుంటూ ఉంటున్నావా? రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇకపోతే బలవంతంగా పంటి బిగువన నొప్పి భరించాలి అంటే కొద్ది రోజుల్లో తగ్గిపోతుందిలే ఈ దెబ్బ అంటే, ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఎక్కువ బాధ ఉంటుంది, 4 రోజులు ఆగిన తర్వాత సర్దుకుంటుంది. సో ఇప్పుడు బలవంతంగా బిగబట్టి నడిపిస్తే 4 రోజులకి సర్దుకుంటుంది, తగ్గుతుంది, బాగవుతుంది అనే హోప్ ఉండటం వల్ల నువ్వు ఇప్పుడున్న బాధని భరించగలుగుతావు. సో ఆ హోప్ ఉందా లేదా అసలు, ఇదొకటి చెక్ చేసుకోవాలి. ఇకపోతే బలవంతంగా పక్కన అంటే తల్లిదండ్రులు కానీ ఎవరన్నా హస్బెండ్ కూడా రీజన్ అవుతూ ఉంటాడు ఉండమని అంటున్నారా? ఇక్కడ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అసలు నీకు నీ రిలేషన్షిప్ ఫోర్స్ఫుల్గా బలవంతంగా అనిపించటానికి నిజంగా ఆ పరిస్థితులు ఉన్నాయా, నువ్వే ఫీల్ అవుతున్నావా? ఇక్కడ మనసు అనేది కూడా కోతి లాంటిది. ఇప్పుడు మనకేదనిపిస్తే అది నిజం కాదు, అవునా? మనకి ఆ రోజున్న పరిస్థితులను బట్టి మనకు కొన్ని అనిపిస్తూ ఉంటాయి. బట్ ఫీలింగ్ ఈజ్ నాట్ ఆల్వేస్ రైట్. నీకు అనిపించటం వేరు, రైట్ థింగ్ టు డూ వేరు అని మనం చాలాసార్లు చెప్పుకుంటాం. ఎందుకంటే రేపు పరీక్ష ఉన్నప్పుడు నాకు నిద్రపోవాలనిపిస్తుంది, కానీ చదవాలి, అది రైట్ థింగ్ టు డూ. అనిపించడం వేరు, కనిపించడం. సో ఇక్కడ నీకు అనిపిస్తుంది అనుకో, ఆ పరిస్థితులు లేకుండా దానికి నువ్వే బాధ్యురాలు అవుతావు. అలాంటప్పుడే కౌన్సిలర్స్ అమ్మ నీకు అనిపించేది వేరు, కనిపించేది వేరు అని గైడ్ చేయటానికి ఉంటారు. ఇకపోతే లైఫ్లో చాయిస్ ఈజ్ ఆల్వేస్ యువర్స్. అంత బలవంతాన నువ్వు చేయాలి, నీకు అసలు ఆనందమే లేదు, నీకు మొత్తం టాక్సిక్ బిహేవియరు, టాక్సిక్ రిలేషన్షిప్ ఉంది దీనిలో అనుకున్నప్పుడు, నీ లైఫ్ మీద నీకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు ఎవరిది నువ్వు అంటే విని బలవంతాన ఫోర్స్ఫుల్ మ్యారేజ్లో ఉండమని అయితే ఎవరు సజెస్ట్ చేయరు. బట్ తెలుసుకోమని ఏం చెప్తారంటే, నువ్వు ఫోర్స్ఫుల్ అనుకునేది నిజంగా ఫోర్స్ఫుల్లా నువ్వు అనుకుంటున్నావా, ఈ పరిస్థితులు గట్టెక్కేవా ఓర్పుతో ఉంటే. ఇందాక కూడా మనం ఒక దాని గురించి మాట్లాడాం, సర్దుకుంటే, కొద్దిగా సర్దుకుంటే సందర్భాలు మారి నీకు సాఫీగా సాగుతుందా అన్నది నువ్వు చెక్ చేసుకుని, ఇక నాకు వెసులుబాటు లేదు, ఇక ఇందులో ఎక్కడ ఆ సర్దుబాటుకి కానీ సాఫీగా అవ్వటానికి కానీ అవకాశాలు లేవు అనేది 100% అన్ని యాంగిల్స్లోంచి వచ్చినప్పుడు నిన్ను ఉండమని అయితే ఎవరు చెప్పరు. సో మీరు అన్నట్టుగానే చాలా సందర్భాల్లో ఉండమని చెప్పకుండా ఉండే సందర్భాలు మేబీ కొన్నే చూస్తున్నారేమో. మేము పేరెంట్స్ బలవంత పెడుతున్నారు, లేదంటే సమాజం మాకు అడ్డొస్తుంది, అంటే పిల్లలు ఉన్నారని ఉండాల్సి వస్తుంది, మేము కొత్తలో పెళ్ళి లేనప్పుడు ఇలాగే ఉన్నామని మాట్లాడే పేరెంట్స్ని కూడా మనం చూస్తూ ఉంటాం రామ్ సార్. అలాంటప్పుడు డెసిషన్ ఎలా తీసుకోవాలి అంటారు? మరి దేర్ ఆర్ 2 థింగ్స్ అండి. ఒకటి, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ చాయిసెస్. అన్ని రకాల చాయిస్ ఉన్నాయి. అయితే మీరు ఏ చాయిస్ తీసుకున్నా దానికి కాన్సిక్వెన్స్ ఉంటుంది. ప్రతి చాయిస్కి పరిణామాలు ఉంటాయి. ఈ పరిణామాలకు సిద్ధపడితే 100 చాయిస్లు ఉన్నాయి. మీరు ఫోర్స్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. ఓకే, లీవ్. నెక్స్ట్ పరిణామం, ఆర్ యు రెడీ? ఆర్ లివ్. పరిణామం పిల్లల కోసం, సమాజం కోసం, లేకపోతే నా పరువు పోతుంది, అది పరిణామం. అది యూ లివ్. ఇఫ్ యూ కెనాట్ లీవ్ ఆర్ స్టిల్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లివ్, బెటర్ లవ్. ఉన్న పరిస్థితి ఇంత సింపుల్గా చెప్పారంటే దిమ్మ తిరిగిపోయింది నాకే. అయితే అంత ఈజీ ఏం కాదు. మీరు అన్నారు కదా ఇమాజిన్ అని, ఒక్కసారి కనుక కూర్చొని ఆలోచిస్తే ఆ క్లారిటీ లేకనే చాలా సందర్భాల్లో జీవితాలు ఏది ఈజీ కాదు. మీకు ఇప్పుడు మీరు ఫోర్స్ఫుల్గా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది, తప్పించుకుందాం అనుకుంటే చాయిసెస్ ఉన్నాయి. కానీ తప్పించుకున్న తర్వాత వచ్చే పరిణామాలు ఏవైతే ఉన్నాయో రెడీయా?
ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది. మీరు చాలా ఫోర్స్ఫుల్గా జీవిస్తున్నారు తెలుసా, నేను ప్రూవ్ చేస్తాను. మనకు తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, జ్వరం వస్తుందండి, ఏమండి భరించలేకపోయినాను, రాత్రి నిద్ర రావట్లేదండి, ఎందుకంటే పర్లేదు నేను ట్యాబ్లెట్లు ఇస్తాను. ట్యాబ్లెట్లు ఇస్తారు. ట్యాబ్లెట్లు తీయగా ఉండి ఐస్ క్రీమ్లో ముంచి అందులో షుగర్ కూడా బాగా కోట్ చేసి ట్యాబ్లెట్లు ఇంతవరకు ఏవి మార్కెట్లోకి రాలేదు. మన ట్యాబ్లెట్లు మీద మింగేవి చాలా చేదుగా ఉంటాయి. ఎలా మింగుతారు ట్యాబ్లెట్? కళ్ళు మూసుకొని కళ్ళు బలవంతంగా. మూసుకొని ఏం చేస్తారు? అంటే ఈ బలవంతం ఎవరు చేశారు? డాక్టర్ చేయలేదు, చాయిస్ ఇచ్చాడు. వేసుకుంటే తగ్గుద్ది. ఇప్పుడు మీదేంటంటే మీరు కాన్సిక్వెన్స్ చూశారు, పరిణామాలు. ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే రేపు నేను హాయిగా నిద్రలేస్తా అనే కాన్సిక్వెన్స్, ఆ పరిణామం, ఆ అవుట్కమ్ ఉంది. కాబట్టి మీరు ఈరోజు బలవంతాన్ని పార్ట్ ఆఫ్ లైఫ్గా మార్చుకున్నారు. ఇది ఒక్కసారి కాదు, 3 పూట్ల 5 రోజులు అడ్జస్ట్ అవ్వాలి. సో బలవంతంగా నేను ఇష్టపడి ఎవరు చేయట్లేదు. దీక్షలు చేస్తాం, ఉపవాసం చేస్తారు. ఎంతమందికి కడుపు మార్చుకోవడం ఇష్టం? ఎస్, చాయిస్. ఈ చాయిస్ వల్ల బలవంతంగా తినకుండా ఉండడం ద్వారా వచ్చే మేలును నేను ముందే ఊహిస్తాను కాబట్టి, విజువలైజ్ చేస్తాను కాబట్టి, ఆశిస్తాను కాబట్టి, ఇది బలవంతం కాదు నాకు, ఇది నా చాయిస్ అనుకున్నప్పుడు బలవంతం కూడా చాలా బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. పైగా చెప్పుకుని మరీ చేస్తాం బలవంతాన్ని కూడా. ముళ్ళు గుచ్చుకుంది, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే అది కట్ చేయాలండి అని అంటాడు. చాలా పెయిన్ కదండి అని. ఇప్పుడు మీరు ముళ్ళును లేదా గాజు పెంకును లోపల వదిలేద్దామా, తీసేద్దామా? ఖచ్చితంగా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే సార్ పెయిన్ లేకుండా ఏమైనా చేయగలరా? చాయిస్ అగైన్. మీకు నేను మొత్తం మంది ఇచ్చి అనెస్థీషియాలో సర్జరీ చేయాలా, లేకపోతే ఏం లేదు తీసేయమంటారా? ఏదైనా సరే దీన్ని బలవంతంగా మీరు పంటి బిగువన అదిమి పట్టి ఉండడానికి కారణం ఏంటంటే దాని తర్వాత వచ్చే ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయన్న నమ్మకం. కాబట్టి ఏదైనా బలవంతానికి వేరే ఛాయిస్ ఉంది కాబట్టి ఆ ఛాయిస్ కూడా పరిణామాలు ఉంటాయన్న విషయం మర్చిపోకండి. ఇఫ్ దట్ ఈజ్ ఓకే విత్ యూ, ఫైన్, యు ఆర్ ద ఓనర్ ఆఫ్ యువర్ లైఫ్. పరువు పోదు, అమ్మా నాన్నలు ఏమనరు, అసలు ఎవ్వరు ఏమనుకోరు, ఎవరైనా ఏమన్నా నేను అసలు పట్టించుకో, పిల్లలు వాళ్ళ పాటికి వాళ్ళు పెరుగుతారన్న నమ్మకం ఉంది అని అంటే కనుక సగం పైగా వెళ్ళిపోతారంట. ఇవాటి సగం పైగా వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. ఇవేమి పట్టింపు కాదు అని అంటే కనుక. అయితే విజయ గారు మొదట్లో ఒక మాట అన్నారు, ఏంటంటే మీరు అనుకుంటున్నారా అది నిజంగా బలవంతం? అసలు ఎవరు బలవంతం చేస్తున్నారు? మిమ్మల్ని మీరే బలవంతం చేసుకుంటున్నారా? చేసుకుంటాం అంటే అర్థం ఏదో ప్రయోజనాన్ని ఆశించే బలవంతం చేస్తున్నారు. ఊరికే ఎందుకు బలవంతం చేయమంటారు? సో ఇప్పుడు ఎవరైనా పైన ఎక్కి మేడ మీద 5 అంతస్తుల మీద ఆ గోడ మీద ఒక 5 నిమిషాలు నిలబడండి, నేను ఎందుకు నిలబడతా? నేను నిలబడను. ఊరికే నిలబడండి, నాకేం కర్మ అంత రిస్క్ తీసుకోవడానికి, మేము 10 లక్షలు ఇద్దాం అనుకుంటున్నాం. అవునా? ఇప్పుడు నేను ఆలోచిస్తా, నిలబడగలనా? ఒకవేళ నిలబడాలనుకుంటే ఏం చేయాలి? పోనీ 50 లక్షలు ఇద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు నా పర్సెప్షన్ మారిపోయింది. ఖచ్చితంగా మారుతుంది. ట్రైన్ అయ్యి స్కిల్ డెవలప్ చేసుకొని ధైర్యం తెచ్చుకొని, ఎందుకంటే దాని తర్వాత వచ్చే ఫలితం నాకు అనుకూలంగా ఉంటుంది అనుకున్నప్పుడు బలవంతం అనేది ఇట్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోతుంది. ఇంతకు మించి క్లారిటీ నేను కూడా అడగడం కరెక్ట్ కాదేమో, అంత బాగా చెప్పారు. వండర్ఫుల్ సార్. బట్ చాలామందికి ఆ ఫ్యూచర్ని ఇమాజిన్ చేసే శక్తి, ఆ క్యాపబిలిటీ రాదు, అండ్ ఆ మోడ్ కూడా సపోర్ట్ చేయదు వాళ్ళకి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు చీకట్లా కమ్మేస్తూ ఉంటాయి వాళ్ళకి. ఆ క్లారిటీ లేకపోవడం వల్లనే డివోర్స్ తీసుకోకుండా సపరేట్గా లైఫ్ లీడ్ చేయడం, ఒకే ఇంట్లో ఉన్న ఎవరి పాటికి వాళ్ళు ఉండడం మనం ఎక్కువగా తరచూ చూస్తున్నాం. నేను విజయ పెద్దన గారు చాలా ఎపిసోడ్స్ కూడా అవే మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లారిటీ రావాలి అన్నా, ఆ విజన్ ముందే చూడగలగాలి అన్నా, ఆ చీకటి నుంచి ఫస్ట్ బయటికి రావాలి అన్నా మన విజువలైజేషన్ February 6th ఎలాగో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారు? ఏం లేదండి, ప్రతి ఛాయిస్కి పరిణామాలు విజువలైజేషన్లో కనిపిస్తాయి. ఇప్పుడు ఆ పరిణామాలు బాగున్నాయి, నేను కోరుకున్నట్టే ఉన్నాయి అని అనిపిస్తే చాయిస్ ఈజ్ యువర్స్. ఒకవేళ నేను ఇవాళ ఎమోషనల్గా ఒక డెసిషన్ తీసుకుంటున్నానా, దాని ఫలితాలు నేను ఆలోచించకుండా అని అనుకున్నప్పుడు విజువలైజేషన్ ద్వారా యూ కెన్ సీ హౌ యువర్ ఫ్యూచర్ లైఫ్ వుడ్ బి. లేదా నేను ఎలాగైనా సరే నా చాయిస్ని నాకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటున్నానంటే యూ క్రియేట్ యువర్ బెటర్ లైఫ్ ఇన్ ద విజువలైజేషన్. సో క్రియేటివ్ విజువలైజేషన్ ద్వారా దే కెన్ విజువలైజ్ ద ఫ్యూచర్ అండ్ దే కెన్ మేక్ ఎ డెసిషన్ టుడే.
అది ఎలా చేసుకోవాలన్న స్కిల్ అందులో నేర్పించబడుతుంది. February 6th స్టార్ట్ చేస్తున్నాం బేసిక్ విజువలైజేషన్. దీన్ని బేస్ చేసుకునే పేరెంటింగ్ కమ్ రిలేషన్షిప్ అలాంగ్ విత్ విజువలైజేషన్ సెషన్ కూడా ప్లాన్ చేద్దాము అనేది అనుకోవటం జరుగుతుంది. వండర్ఫుల్ ప్లాన్. అండ్ నేను కూడా మీ డిస్కషన్ ఇందాక వినడం జరిగింది. అందులో నేను కూడా ఒక పార్ట్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. అతి త్వరలో డేట్ అండ్ టైటిల్ అనౌన్స్ చేయాలని మనస్ఫూర్తిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వివరాలు అందజేస్తాం. దానికన్నా ముందు ఎవరికైనా కావాలి అనుకొని ఇంట్రెస్ట్ ఉంది కనుక అనుకుంటే మన వ్యూవర్స్ అందరూ కామెంట్ చేయొచ్చు. అసలు ఇంకా చెప్పాలంటే ఎంత ఎంకరేజ్మెంట్ ఉంటే సెషన్ అనేది అంత త్వరగా ప్లాన్ చేయటం జరుగుతుంది. మెయిన్ టాపిక్ ఏంటంటే పేరెంటింగ్ అండ్ రిలేషన్షిప్. ఓవరాల్గా ఫ్యామిలీ అయితే అటెండ్ అవ్వచ్చు క్లాస్కి వచ్చి. ఓకే, డన్. ఈ టాపిక్ మీద ఉంటుంది. టైటిల్ డీటెయిల్స్ అన్నీ మన తర్వాత తెలుస్తాం. అంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి లేదా మీరు ఇంకా ఏం కవర్ చేయాలని అనుకుంటున్నారో మీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తే అది మా కంటెంట్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది. బట్ వీ హ్యావ్ ఎ ఫిక్స్డ్ కంటెంట్ అండ్ బేస్డ్ ఆన్ మా ఇంటర్వ్యూస్ కానీ మేము ఇచ్చిన కౌన్సిలింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి కానీ జనరల్గా ఏ ప్రాబ్లమ్స్ ఏది చెప్తే బెటర్గా ఉంటుంది అనేది మాకు ఒక ఐడియా ఉంది. ఇది కవర్ చేయండి మీరు అని కామెంట్ రూపంలో తెలియజేస్తే కూడా మేము దాన్ని ఇంక్లూడ్ చేయటానికి అవకాశం. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.